అడవిలో నిశ్శబ్దంగా నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఏదో అలికిడి వినిపించింది. అది విని టిమ్ టిమ్ ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక చిన్న పిల్లి ఉచ్చు నీళ్లలో ఇరుక్కుపోయి సహాయం కోసం అల్లాడుతోంది. టిమ్ టిమ్ చాలా కష్టపడి ఆ పిల్లిని బయటకు తీసింది. పిల్లి బాగా గాయపడింది. వెంటనే దాన్ని తన ఇంటికి తీసుకెళ్లి పసరు రాసి జాగ్రత్తగా చూసుకుంది. 3-4 రోజులు ప్రేమగా చూసుకుంటూ దానికి ఆహారం పెట్టింది. కొన్ని రోజులకు పిల్లి ఆరోగ్యం బాగైంది. అప్పుడు టిమ్ టిమ్ దాన్ని దాని అమ్మ దగ్గరకు పంపించాలని నిర్ణయించుకుంది. కానీ పిల్లి టిమ్ టిమ్ ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాధగా ఏడవసాగింది. టిమ్ టిమ్ దాన్ని ఓదార్చి నీ అమ్మ దగ్గరకు వెళ్దామని చెప్పి అడవంతా వెతికింది. చివరికి పిల్లి తల్లిని కనుగొని ఆ పిల్లిని ఆమె దగ్గర సురక్షితంగా ఉంచింది. తన బిడ్డను చూసిన పిల్లి తల్లి ఆనందంతో టిమ్ టిమ్ కి కృతజ్ఞతలు చెప్పింది. టిమ్ టిమ్ చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రభు పాతాళ కొండకు చేరుకొని సరే, నేను ఎప్పుడే వస్తాను, కానీ ఒక షరతు. ఏంటా షరతు? మాకి అష్టనేత్ర దక్కకుండా చెయ్యాలి. ఆ అమ్మని చంపిన మీ అమ్మని చంపుతానని శపథం వేసుకున్నా. ఆ శపథానికి నా పాదాలనికి అలాగే కట్టుబడి ఉండకపోతే నేను అప్పుడే చనిపోతాను. అందుకనే చెప్తున్నా, అష్టనేత్ర అష్టదేవునికి చెందాలి. అష్టనేత్ర సాధించుకోవడం అంత సులువు కాదు. కానీ నువ్వు చెప్తున్నట్టు ఎవడో ఆడు వీరేంద్రగాడు చేసిన పన్నాగంలో ఆ వీరేంద్రగాడు అష్టనేత్రను దక్కించుకుందామని చూస్తుంది. అలా నేను జరగనివ్వా. అదే గాని ఇప్పుడు పద, మా అమ్మ త్వరగా రమ్మన్నది నేను. దీన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు గాలో ఎగురుకుంటూ. అప్పటికే కలిపి దెయ్యం జరిగిందంతా చెప్పి అక్కడికి రమ్మని సహాయం కోరి వెంటనే మన అగ్నిశక్తికి ఆ ఎక్కడ ఉందో అసలు ఈ కాళ్ళ గుర్తు ఎక్కడికి చేతుందని అది తెలుస్తలేదు. అగ్నిశక్తి కాదు, ఏ శక్తి అయినా ఆ అతల శక్తి ఎక్కడ ఉందో కనిపెట్టలేదు. నా శక్తి తప్ప ఆ పాతాల క్రూర శక్తితో ఇప్పుడైనా పాతాల క్రూర శక్తితో ఒక జంతువుని సృష్టించి ఈ కాలు ముద్ర ఎక్కడుందో ఎక్కడికి చెందిందో అని ఆ వాసన పసిగెడుతుంది నా అష్ట జంతువు. ఆ అష్ట జంతువుతో ఎగిరి నేను అతల కొండకి చేరుకోగలను. త్రంకం దీం దూనాదం నాదం భూతం భూత సిద్ధి సిద్ధి చం చం క్షం స్వాహ భూష క్రూం వశం వశం శం శం శం. మంత్రం చదువుతూ ఉంది. తగిన ఈ కాళ్ళకి గుర్తుకి మట్టి వాసన కనిపెట్టు. అక్కడి నుంచి ప్రీతి గాలిలో ఎగురుకుంటూ అష్టకవులను దష్టకోడలు దాటి పటేల్ కొండకి చేరుకు లోపలికి వెళ్ళలేను. ఇదే ఆ అతల క్రూర దారి. నేను నా వశీకరణ శక్తితో ఆ విశాలాక్షి విగ్రహాన్ని ఇక్కడికి తెస్తాను. కేవలం 3 గంటలు మాత్రమే నేను ఇక్కడ ఉండి పని చేయగలను. ఆ తర్వాత నువ్వు 3 గంటల తర్వాత రాకపోతే 2:55 నిమిషాలకి 5 నిమిషాలలో నేను విశాలాక్షి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోతాను. అరే, తప్పకుండా నేను వస్తా. నేను ప్రమాదం వస్తే మా వాళ్ళని ఇక్కడికి తీసుకొని రా. పెద్ద పుర్రెల దారి. పుర్రెలు దారిలో భయంకరమైన అస్థిపంజరాలు ఉన్నాయి. ప్రీతి లోపలికి చేరుతుంది. అతల క్రూరకి చెందిన క్రూరిమ విగ్రహం మాత్రమే. ఆ జాగ్రత్తలో మనం ఉండాలి. అతల శక్తికి చెందినవాడు చంపలేడు. చంపిన వానికి శాపం తలుగుతుంది. రాక్షసుడు పని పడతాను. ఆగు, వస్తున్నారా?